చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే హృదయ కాలేయంతో అందరు హృదయాలను దోచుకొని తర్వాత కొబ్బరి మట్టతో కోట్లాది మంది హృదయాలని రంజింప చేసి కాలీఫ్లవర్ అంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఈ రోజు సోదర. సో అదేనండి మన సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మనం పిలుచుకునే సంపు బాబు మన ముందు ఉన్నారు. కొబ్బరి మాటలో దాంట్లో ఒక డైలాగ్ ఉంటది కదా, శోభన ఉంది. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను ఎంత జస్ట్ 10th వరకే చదువుకున్నా. పాస్ అయ్యారా? పాస్ అయ్యాం రెండోసారి. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. కల్లి చిల్లి ఈ గల్లీలు లేని సిల్లిన కొడుకును చందులు సరవయ్య బంధులు గురవయ్య ఎవడైతే నాకు డ్రింక్ అలవాట్లేదు కదా? లైట్ ఎప్పుడెప్పుడు బీరా లేకపోతే మ్యాన్షన్ హౌస్? సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరెంట్ తీగంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీకు కామెడీయే సెట్ అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదా? ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు హీరోగా సంపూర్ణేష్ గారిని బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? ఓ 2-3 హిట్లు ఉంటే ఒకలా ఉంటుంది. ఇంత మంచి పేరు తెచ్చుకున్న సంపు గారు ఒక్కసారిగా ఒక 4-5 ఇయర్స్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది చెప్పడం ఏంటంటే కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రాలేదు సంపు. ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు శిరీష్ పొట్టోడు కర్రోడు ఒకడు వచ్చాడు. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? 10th తర్వాత ఏంటి వద్దనుకున్నారా అంటే చదువు పరిస్థితులు? ఓకే, 2 అక్కలు, ఆ బ్రదరు, నేను, నాన్న 7th ఎక్స్పైర్డ్. దాని తర్వాత మళ్ళీ మనం పై చదువులకు వెళ్ళే స్థాయి కాదు. టెన్త్ తర్వాత ఒక 1-2 ఇయర్స్ చిన్నగా గోల్డ్ వర్క్ నేర్చుకొని దాని తర్వాత నేను షాప్ పెట్టుకుని ఇక నా జర్నీ నాది. మీ వైఫ్ పేరెంట్ అన్న? ఉమారాణి. తను ఏం చేస్తుంటారు? మిషన్ కుడుతుంటది, బీళ్ళు కూడా చేసేది. ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది. నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తాడు. అయ్యో, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే హృదయ కాలేయంతో అందరు హృదయాలను దోచుకొని తర్వాత కొబ్బరి మట్టతో కోట్లాది మంది హృదయాలని రంజింప చేసి తర్వాత కాలీఫ్లవర్ అంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఈ రోజు సోదర. సో అదేనండి మన సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మనం పిలుచుకునే సంపు బాబు మన ముందు ఉన్నారు. హలో బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. సో నిజంగా మీ జర్నీ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటది ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి పెద్దగా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన లేకుండా ఊరికే మీకున్న 6 అడుగుల అందంతో, మీకున్న 6 ప్యాక్ తో, మీకున్న చామ్ తో అలా ఇండస్ట్రీకి వచ్చేసి క్యామియో రోల్స్ కి పెట్టింది పేరుగా నిలిచి ఫస్ట్ సినిమాతోనే బర్నింగ్ స్టార్ అని బంద్ చేశారు ఒక్కసారిగా. ఇండస్ట్రీ అంతా షేక్ అయింది ఒక్కసారిగా, ఎవడ్రా ఈ సంపూర్ణేష్ బాబు అని చూసేలా చేసుకున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దాంట్లో మీ డెడికేషన్, మీ క్యారెక్టర్ అండ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యమైంది. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని అంత ఈజీగా ఇండస్ట్రీ వామ్ వెల్కమ్ వేసి రెడ్ కార్పెట్ వేసి అంత ఈజీగా మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. అలా చేశారు కాబట్టి ఇప్పటికి అలానే ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ గురించి? 11 సంవత్సరాల హృదయకాలానికి 11 సంవత్సరాలు పూర్తి. అవును, చాలా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఎందుకంటే మనం ఊహించింది సరే అంటే మనలాగా చాలా మంది ఉంటారు
ఇండస్ట్రీలోకి రావాలని. Hmm. ఎక్కడో మనం చిన్న బంగారు ఆభరణాలు చేసుకొని Hmm. ఆఫీసులలో ఫోటోలు ఇస్తూ Hmm. ఆడిషన్లు చేసే స్థాయి నుంచి ఓకే. ఒక ఒక మంచి పొజిషన్ నిలబెట్టిండంటే క్రెడిట్ అంతా రాయేషన్. ఓకే. మనం జస్ట్ ఆయన చెప్పింది చేసాం అంతే. మన బేబీతో కూడా ఒక సంచలనం సృష్టించాడు సాయి రాజేష్. అవునండి. ఆ? అవును. బట్ టైటిల్స్ ఏంది డిఫరెంట్ గా ఉండే టైటిల్స్ అంటే మన సంపు గారి Hmm. ఒక హృదయ కాలేయం కానీ కాలీఫ్లవర్ కానీ కొబ్బరి మట్ట కానీ ఆ. ఒక్కసారిగా సోదరా అని వస్తున్నారు ఇప్పుడు. కథ అన్న. ఆ. ఎందుకంటే ఒక కుటుంబ కథా చిత్రం. Hmm. ఇప్పుడు ఇంతవరకు మనం ఏదో పెద్ద డైలాగులు, డాన్స్లు, ఫైట్లు, లేకపోతే ఏదో ఆ సినిమాల డైలాగ్ మనం ప్రూవ్ చేసినట్టుగా కనపడేది. ఓకే. ఇది ప్యూర్ కథ. Hmm. నాకు ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు సంపూర్ణ బాబు కనపడకూడదండి, Hmm. నాకు మీ ఊర్లో మీ నిజ జీవితం ఎలా ఉంటుందో ఓకే. అలాంటి క్యారెక్టర్ అని చెప్పాడు. ఫైన్. నాకు మార్టిన్ లూథర్ కింగ్ చేసినప్పుడు కూడా జస్ట్ అలాంటి క్యారెక్టర్. Hmm. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక సెటిల్డ్ క్యారెక్టర్. Hmm. దాని తర్వాత ఇది దానికంటే ముందే అయిపోయింది. Okay. కాకపోతే కొంచెం అనారోగ్య కారణంలో లేట్ అయింది. ఓకే. మంచి సెటిల్డ్ క్యారెక్టర్. బట్ సంపు గారు థియేటర్లోకి వస్తున్నారు అంటే 3 గంటలు కడుపుబ్బ నవ్వుకోవచ్చురా బాబు సంపు సినిమా అంటే అనుకునే ఆడియన్స్ కి మరి 3 గంటలు ఎమోషనల్ ఏడవటం లేకపోతే సెంటిమెంట్స్ ఇలాంటి వర్కౌట్ అవుతాయా? ఇది ఫస్ట్ టైం అన్న. అదే ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా హృదయకాలంకు 100కు 100 నవ్విచ్చాం. Hmm. కొబ్బరి మట్ట సేమ్ 100కు 100 నవ్విచ్చాం. ఓకే. ఇంకా మిగతా సినిమాలన్నీ 100 దాకా రీచ్ అవ్వలే. 40, 50, 30, 60 ఇక్కడ ఆగిపోవడం వల్ల అంత వెళ్ళలే. ఓకే. దానికి మెయిన్ కారణం ఏంటంటే తన పెన్నుబలం. Hmm. మన యాక్టింగ్ కంటే ఎక్కువ రాయేషన్ రాసినటువంటి డైలాగులు, అది మనతో చెప్పించే విధానం, దానివల్ల ఎక్కువ పేర్లు. Hmm. అలాగే మళ్ళీ ఎవరు రాయలేకపోతారు అంత డెప్త్ గా. Hmm. అంత చేయించలేకపోతారు. ఇప్పుడు సాయి రాజేష్ కూడా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అవును. మర్చిపోయి ఉంటారు సంపూని. లేదన్నా, లేకపోతే ఇంకో సినిమా తీస్తా అన్నారా? చేస్తాడు, 100% చేస్తాడు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు కానీ చేస్తాడు. మేము టచ్ లో ఉంటాం. ఓకే. ఏం జరుగుతున్నాయి ఏంటి ఏంటి అనేది మొత్తం. ఓకే. మామూలుగా నెలకు 1 2 సార్లు కలుస్తుంటాం. డైలాగ్స్ అనగానే మిమ్మల్ని చూడగానే మీ ఫేస్ చూడగానే కొన్ని డైలాగ్స్ ఎలా గుర్తొచ్చేస్తుంటాయి. కొబ్బరి మాటలో అవును. పాపారాయుడు, పెద్దరాయుడు, అండ్ రాయుడు అంతేనా? అవునవును. 3 వేరియేషన్స్. అవును. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది కదా, శోభన ఉంది. అవును. కానివ్వండి రా మీ వేరియేషన్ మీరంతా ఇక్కడే పడుకున్నారేంటి, ఈ రోజు పెద్దోడికి శోభనం, మనం దగ్గరుండి దగ్గరుంటే ధైర్యంగా ఉంటది, దగ్గరుండి జరిపిద్దామని చెప్తాం అన్నట్టు. ఓకే. లోపలికి కానివ్వండి. కానీ అది చేసేటప్పుడు కొంచెం నవ్వుకున్నాం కానీ అది ఇప్పటికన్నా దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవును. అసలు నాకు మామూలుగా ఎవరన్నా కలిసినప్పుడు ఇదే కానివ్వండి. అది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. ఓకే. కాకపోతే ఇప్పటికే ఆ ట్రోల్స్ వాటిలలో వీటిలలో వస్తుంటది. ఎక్కడికి వెళ్ళినా కానీ సార్ ఆ సీన్ సార్ అని ఇప్పటికి ఇవి చూసుకొని నవ్వుకుంటామని చాలా మంది చెప్తుంటారు. ఓకే. కానీ మీకు కామెడీయే సెట్ అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదా? వద్దు మనకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, కామెడీ బాగా సెట్ అవుతుంది, థియేటర్ లో బాగా పేలుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అవతల ప్రాజెక్ట్ గొప్పదని చెప్పాం, మనది కూడా గొప్పదే అన్నట్టు ప్రమోట్ చేసుకుంటాం కదా. దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. నేను ఒకవేళ ఏమైనా చెప్పినా కానీ ఇంకా మీరు అదే మూడ్ లో ఉన్నారు ఏంటండి, అక్కడి నుంచి మిమ్మల్ని బయట వేస్తాం, అక్కడి నుంచి ఇంకా మీ కొత్త సంపద చూపిస్తామని వాళ్ళ కథ, వాళ్ళ నమ్మకం, వాళ్ళ దాని మీద వెళ్తుంది. ఓకే. సో సంపు బాగా మంచి సినిమాలు తీసాడు, అందరిని నవ్వించాడు, కోట్లాది మంది ప్రేక్షకులకి ఇప్పటికీ బర్నింగ్ స్టార్ అనే పిలుచుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సిగ్నేచర్ స్టెప్ అయితే పిల్లలు కూడా ఇప్పటికీ ఫాలో అవుతారు, ఎందుకంటే అవి రీల్స్ లో రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంత మంచి పేరు తెచ్చుకున్న సంపు గారు ఒక్కసారిగా ఒక 4-5 years ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే బయటికి రానివ్వకుండా, సో కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రాలేదు సంపు, కొన్ని అనారోగ్య కారణాలు, ఆయనకి హెల్త్ బాగాలేదు అనే ఒక న్యూస్ అయితే వచ్చింది. అయితే మీ గెటప్ చూసిన తర్వాత కావాలని వాళ్ళు రాశారో అర్థం కాలేదు, మరి నిజంగా ఏమన్నా అదేం లేదన్న, ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సినిమాలు జరిగినాయి అన్న. అంటే ఇప్పుడు ఇంకో 2 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉంది. ఓకే. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వర్ రెడ్డి గారు ఒక సినిమా చేశాడు, 5 క్యారెక్టర్లు దాంట్లో, కానీ అది కరెక్ట్ టైంకి రాలే. ఓకే. దాంట్లో అంటే ఎక్కువ సీజీ వర్క్ ఉంది, దానివల్ల అంటే ప్రొడ్యూసర్ అనుకున్న దానికంటే అది బడ్జెట్ దాటిపోయింది. దాని తర్వాత ఇంకో సినిమా ఉంది, ఈ సినిమా కూడా ఎప్పుడో రావాల్సింది, సోదరా మూవీ. ఓకే. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. సినిమాలు అయితే ఇప్పటికి ఇది ఒకటి ఉంది,
ఇంకో 2 రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి, ఒకటి జరుగుతుంది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా హృదయకాలం కొబ్బరి మట్ట ఇంకా వాళ్ళ చాలా మంది జనాల్లోకి ఉంది. దాన్ని ఏ సినిమా రీచ్ కాలేదు కాబట్టి ఓ చేస్తలేవేమో అవుతలేవేమో ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకుంటారు. ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఓకే. అంటే ఇప్పుడు ఈ హృదయకాలయం, కొబ్బరిమట్ట ఇవన్నీ తీసిన తర్వాత నేను కూడా హీరో, ఒక ఇండస్ట్రీకి ఇంకొక హీరో వచ్చారా అనిపించుకోవాలని వచ్చుంటారు కదా మీరు కూడా? హీరో కాదన్న, అదే జస్ట్ ప్లాన్. చాలా అంతే. సార్లు కూడా రాయేష్ అని చెప్పాడు, ఉమ్. ఒక కొత్త బాబు అనే పేరుతో కొత్త బాబు. అప్పట్లో ఒక ఇంటర్వ్యూ కూడా మనతో చేయించాడు. అవును. నేను పుట్టిందంతా యుఎస్, పెరిగిందంతా అక్కడే, నాకు ఎక్కువ డబ్బులు అయి నేనే ప్రొడ్యూస్ చేస్తూ ఇండియాకి వచ్చి సినిమా చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూ చేశాను. అది చాలా నమ్మారు. అంటే నేను నిజంగా నాకు బయటికి వెళ్ళినప్పుడు మీరు సాఫ్ట్వేర్ అంటే నాకేం చెప్పాలని అర్థం కాదు. నేనేమో తెలుగు మాట్లాడాలి. సరే యుఎస్ లో ఎక్కడ ఉండేవాళ్ళు అంటే మనం యుఎస్ వెళ్ళలేదు, ఎక్కడ ఉండేవాళ్ళం అంటే చిన్న నవ్వి వదిలేసాను. మన తెలుగు మాట్లాడతాడు వాళ్ళు. నేను యుఎస్ లో పుట్టి పెరిగినా అనుకో నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు, నాకేం అర్థమయ్యేది కాదు. సరే నవ్వుతే ఇంకా వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడితే కొంచెం తెలుగులో మాట్లాడుకుందాం అని, అది అన్ని యాదృచ్ఛికంగా కలిసి వచ్చినాను. ఓకే. అంతే తప్ప అంతం చేయలేదు. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను ఎంత జస్ట్ 10th వరకే చదువుకున్నా మా మిట్టపల్లి గవర్నమెంట్ స్కూల్లో. ఓకే. సో 10th అయిపోయిందా? అయిపోయింది. ఓకే. పాస్ అయ్యారా? పాస్ అయ్యా రెండోసారి. ఒకసారి కరెక్ట్ ఒకసారి కరెక్ట్ అనిపించలేదని మళ్ళీ చదివి మళ్ళీ పాస్ అయ్యా. ఓకే. 10th తర్వాత ఏంటి వద్దనుకున్నారా అంటే చదువు పరిస్థితులు? ఓకే. ఎందుకంటే అప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్, 2 అక్కలు, బ్రదరు, నేను, నాన్న 7th ఎక్స్పైర్డ్. ఇక దాని తర్వాత మళ్ళీ మనం పై చదువులకు వెళ్ళే స్థాయి కాదు. ఓకే. దాని తర్వాత మా బ్రదర్ గోల్డ్ వర్క్ నేర్చుకొని తను ఊర్లోకి వచ్చి షాప్ పెట్టిన తర్వాత వచ్చి కడుపు నిండా తినేవాళ్ళు. మీరు కూడా గోల్డ్ పని చేస్తారు? అప్పటి నుంచి 10th తర్వాత ఒక 1-2 years చిన్నగా గోల్డ్ వర్క్ నేర్చుకొని దాని తర్వాత నేను షాప్ పెట్టుకున్నా. ఇంకా నా జర్నీ నాది. ఓకే. సో ఇప్పటికి గోల్డ్ పని చేస్తున్నారు ఊరు వెళ్తే? కంప్లీట్ షాప్ ఉంది, బట్ మొన్నటి వరకు కరోనాలో చేసా. వర్క్ అయితే టచ్ ఉంది. ఓకే. ఎలా ఉండేది హీరో అయిన తర్వాత కూడా గోల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు వచ్చే కస్టమర్స్ కానీ? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడో చేసిన వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఎప్పుడో పోగులు కుట్టామనుకోండి, అయినా ఒక 6-7 సంవత్సరాల దాకా ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడన్నా మన సినిమా టీవీలో వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు అప్పుడు పెద్దగా ఏంటి, ఇతనే నీకు చెవులు కుట్టింది, ఇతనే మన గజ్జెలు చేసింది, ఇతనే మన ఇంట్లో ఆభరణాలు చేసింది అంటే పిల్లలు కదా, సంపూర్ణ బాబు ఎందుకు చేస్తారు ఆయన హీరో అని వాళ్ళు ఇప్పటికీ డిస్కస్ జరుగుతుంటది. ఓకే. ఇప్పటికీ వాళ్ళు చాలా మంది మా పిల్లలు ఊరికే గుర్తు చేస్తారండి, మమ్మీ నాకు చిన్నప్పుడు పోగులు కుట్టాడు కదా అంకుల్ అన్నట్టు. అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పటికి నాకు కలిసిన కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫైన్ బాగున్నాయి మీ సినిమాలు చూస్తుంటాం చేస్తున్నాం చారి అసలు ఎలా వచ్చింది మీకు థాట్ అసలు ఇదంతా మామూలుగా డిస్కస్ జరుగుతుంది. మంచి ఇన్స్పిరేషనల్ జర్నీ మీరు చెప్పాలంటే. అవునన్నా లేకపోతే నథింగ్ అన్న. ఇప్పుడు సినిమా అనే ఆకాశంలో మనం ఒక చిన్న అణువు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇంత జర్నీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి జర్నీ ఇలాంటి ప్లేస్లలో కూర్చొని చేయడం అంటే మిరాకిల్. అంటే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఉందా ఈ పంచ్ డైలాగులు అంటే చెప్తారు కదా? అంటే పంచ్ డైలాగులు అని ఏం లేదన్నా, కాకపోతే కొంతమంది ఇమిటేట్ కామెడీ టైమింగ్ రావడం చాలా కష్టం కదా స్క్రీన్ మీద. ఒక్కసారిగా వచ్చి హృదయకాలయం సంపూర్ణేష్ బాబు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఉంది. కానీ ఇంకా అంటే మనం పనిచేసినప్పుడు అవతల కూడా వేస్తే దానికి తీసుకోవడమో వేయడమో ఉంటే పేలుతుంది. అప్పుడు అంతగా అంత కాదు, జస్ట్ నాటకాలు బ్యాచ్. ఇప్పుడు కొంతమంది హీరోలను ఇమిటేట్ చేసేవాళ్ళు, మోహన్ బాబు గారు, కొన ఎల్వి శ్రీరామ్ గారు, అలా ఏదైనా మైక్ దొరికితే చేస్తుంటారు. అప్పుడు వాయిస్ వచ్చా మీకు? వాయిస్ కొన్ని ఒక చిన్న వాయిస్. మోహన్ బాబు గారి ఒక తల్లి చెల్లి గల్లీలు లేని సిల్లిన కొడుకులు సందులు సరవయ్య బంధులు గురవయ్య ఎవడైతే నాకెత్తి ఇలా ఇలా కొన్ని బాగా ఉండే. ఎప్పుడన్నా మైక్ దొరికినప్పుడు లేకపోతే స్కూల్ ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు చేయడం. దాని ప్రభావం ఎక్కడ అంటే హృదయకాలం డబ్బింగ్ చెప్పేటప్పుడు దీని ప్రభావం పడ్డది. నా వాయిస్ ఏదో గుర్తుండేది కాదు, ఈ బేసు డైలాగులు చెప్పిన పెద్ద పెద్ద డైలాగులు ఎవరెవరి వాయిస్ లో వచ్చేది. ఓకే. అది చాలా ప్రాబ్లం అయింది. అప్పుడు నీకేంటో నీకు మిమిక్రీ టచ్ ఉందంటే కొంచెం కొంతమంది మిమిక్రీలు చేసేవాడిని అన్నప్పుడు శ్రీహర్ గారు వాయిస్. ఓకే. శ్రీహర్ గారి కష్టమే బేస్ వచ్చిందా అంటే ఆ ఒక డైలాగ్ ఉంటుందన్న, ఒక చేత కాలిన పొట్ట మరో చేత డిగ్రీ పట్టా పట్టుకుని తిరిగే వాళ్ళల్లో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు పేరు చివరెడ్డి నాయుడు తదితరులు ఉన్నారు సార్. అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి ఇలా ఎవడ రౌడీ అని ఒక సినిమాలో డైలాగ్. అది బాగా నేను ఎప్పుడో మా దగ్గర చిన్న ఆడిషన్స్ జరిగితే నేను వెళ్ళి ఈ ఆడిషన్ ఇచ్చా.
ఇచ్చినప్పుడు అప్పుడు నేను గోల్డ్ వర్క్ చేశాను. ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో సీరియల్ చేస్తా అంటే దానికి ఇచ్చా. అది చిన్న టీవీలలో టెలికాస్ట్ అవుతుంది, లోకల్ సిటీ ఛానల్. ఓకే. అందరూ వచ్చి నిన్న టీవీలో నీ డైలాగ్ వచ్చింది, టీవీలో నీ డైలాగ్ వచ్చింది అనేసరికి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్. మెగాస్టార్ అది కూడా అమ్మ చెప్పలేము. ఇంకెవరు వచ్చు అంటే ఇప్పుడు అన్ని పోయినాయి అన్న. అంటే నా వాయిస్ లోపల మాట్లాడక అంటే చాలా రోజుల నుంచి అసలు ఏవి ట్రై చేయట్లా. మన హీరో ఏమని హీరోయిన్ కాదు నా, ఇప్పుడు డబ్బింగ్ ఎప్పుడు ఆ వయసులో వచ్చేస్తుంది. వాళ్ళు కూర్చొని సార్ మీ వయసు కాదు, ముందు దానికి దీనికి తేడా చూడంటే దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో వన్ ఆఫ్ ద రీజన్ కొబ్బరిమట్ట స్టోరీ రాయడానికి కూడా ఆ గెటప్, పెద్దరాయుడు గెటప్, మీకు ఆ వాయిస్ వచ్చు కాబట్టి ఆయన అంటే చాలా ఇష్టం. భయం అనిపించలేదా? అలాంటి క్యారెక్టర్ పెద్దరాయుడు సూపర్ డూపర్ హిట్, మనం ఇలా చేసి దీన్ని కామెడీగా చేస్తున్నాము, ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే చాలా చేశారు కదా, చాలా సినిమాలలో చిన్న చిన్న బిట్లు అవి చాలా చేశారు కాబట్టి ఆయన పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, సూపర్. ఇప్పటి వరకు సంపు గారు ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు, సినిమా గురించి డెఫినెట్ గా మాట్లాడుకుంటాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే మా సుబ్బు రెడీ చేశాడు. సుబ్బు ఒకసారి యా అమ్మ, మా వైఫ్, మా పెద్ద పాప, మా చిన్న పాప. మీ వైఫ్ పేరేంటన్నా? ఉమారాణి. ఉమారాణి. దీంట్లో అనుష్క అని ఉంటే కాదు, గూగుల్లో చూసారా మీరు? ఎవరైనా చెప్పారా? చెప్పలే అన్న, నేను చూడలే. ఉమారాణి. తను ఏం చేస్తుంటారు? మిషన్ కుడుతుంటది ఇప్పుడు కూడా. అంటే అంతకుముందు బీడీలు కూడా చేసేది, ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది ఇంట్లో. ఓకే. సో తనలా ఫీల్, అంటే తనకి ఏం తెలియదు కదా పాపం, అసలు ఎవరికి దీంట్లో టచ్ లేదు. ఎప్పుడో మన థియేటర్ లో 100-200 పెట్టి చూసుకోవడానికి కూడా ఆలోచించేటువంటి ఫ్యామిలీస్ మాది కానీ, బట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ. అలాంటిది టక్ మనది ఎవరు ఊహించలేదు అవుతుంది. వైఫ్ గురించి మాట్లాడుతుంటే కళ్ళంబడి నీళ్ళు తిరుగుతాయి. అసలు అదేం లేదు. అంటే ఏదైనా స్టోరీ ఉందా ఎమోషనల్ గా? ఎమోషనల్ గా ఏం లేదు. కాకపోతే ఆమె భయపడదు. ఏంటి హీరో నిన్ను అంటే, మనకు గోల్డ్ షాప్ ఉంది, 2 పిల్లలు, నువ్వు పని చేసుకొని ఆగి బతుకుతున్నావు, సినిమా నువ్వు సడన్ గా హీరోగా నిన్నెందుకు చేస్తారు, అసలు ఏం జరుగుతుందని నాకు చిన్న భయం ఉండేది. ఓకే. అంటే ఏంటి మరి డబ్బులు ఇతను పెడుతున్నా, మనం చేసే వర్క్ కు మనం తిరుగుడు సంబంధం లేదు. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా ఆ టైంలో తిరిగినప్పుడు నాకు వచ్చే కస్టమర్లు కూడా రాకపోవచ్చు. అవును, అది మేనేజింగ్ చాలా కష్టమైంది. ఓకే. ఏం చదువుకున్నారు ఆమె? తక్కువే అన్న, 7th. అర్థం చేసుకునే అంతే లైఫ్ పార్ట్నర్. సో 2 ఆడపిల్లల? 2 పాపలు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్ద బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్? అదే మీకు 30-35 అన్నారు. బాల్య వివాహమా? లేదన్నా, రెగ్యులర్ వివాహం. ఓకే. చిన్న పాప? ఇంటర్ ఫస్ట్ ఇయర్, మొన్న అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సంపు వాళ్ళు పాప అంటే ఎలా ఉంటుందో కాలేజీలో? అక్కడ చెప్పరు వాళ్ళు. సంపూర్ణ బాబు కూతురు అనేది. మీరు వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు కాలేజ్? తక్కువ, అవసరం అంటే డ్రాపింగ్ కు వచ్చినా కానీ చాలా జాగ్రత్త. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డాన్స్ బాగా వేసారు అనుకో, పిల్లలు ఎట్లా అంటే టక్మని డాన్స్ బాగా వేసింది అనుకోరు, సంపూర్ణ బాబు కూతురు కాబట్టి ఓ సార్లు అందరూ సూపర్ అంటారు అన్నట్టు ఒక చిన్న అది ఉంటుంది కదా పిల్లలు. అందుకని వాళ్ళు చెప్పరు. వాళ్ళే వెళ్ళి వాళ్ళే చూసుకుంటారు, అయితే మీదంతా మా వైఫ్ చూసుకుంటారు పిల్లలకి. ఒకళ్ళు వాళ్ళు సడన్ గా అడిగినా చెప్పరు. మీ డాడీ ఏం చేస్తాడంటే, మీ డాడీ పేరు ఏంటంటే నరసించారు అని చెప్తాడు, సంపూర్ణేష్ బాబు అని చెప్పరు. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అది ఆ ఇమాజినేషన్ లో లేరు వాళ్ళు. బట్ మన నరసించారు పిల్లలు, మీరు అవసరం ఏంటి కూడా ఆటోలో వెళ్ళిపోయేటట్టు ఉండాలి, మళ్ళీ కారే కావాలి, డ్రైవరే కావాలి, అవసరం అంటే బస్సు కూడా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అదే మైండ్ సెట్. సూపర్. నరసింహాచారి, సిద్దిపేట్, అతని నేమ్ సంపు, హృదయ కాళి. అది అక్కడ ఉంది అనుష్క అని. 2020లో అయిందంట పెళ్లి. అయితే అనుష్కతో అయిందా ఇంకొక అమ్మాయి? 2020 ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి? మళ్ళీ అదే చెప్తులే కదా, నేను అదే చేసి ఇప్పుడు చెప్తున్నా. సెకండ్ పెళ్ళా? అసలు ఏం లేదండి అలాంటి. ఏమన్నా ఉంటే చెప్పండి, జరిగిపోతాయి. గూగుల్ మ్యాచ్ తీసుకోదే. నేను ఇప్పుడే చూస్తున్నా. అంతేనా? ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. 2వ పెళ్లి చేసుకున్న సంపూర్ణేష్ బాబు 2020లో. అనుష్క గుండె మోని. సో ఇన్స్టాలో సర్చింగ్ బాగా పెరిగిపోతాయి ఆ పేరు అవుతా. సూపర్. నెక్స్ట్ ఫ్యామిలీ. ఓకే. పాప. ఓకే. నెక్స్ట్ బా ఇన్ని క్యారెక్టర్లు కావాలి. ఈ ఫొటోస్ అన్న ఫస్ట్ లో అదేని ఆ జుట్టు చూసారా? ఇది ఆ పైన పైన తాడు అన్న కాదు, థర్డ్ వీరపాండ ఉంది కదా, అది
అసలు ఆ టైంలో ఫోటోలు తీసుకోవాలంటే అలా పెద్ద అది ఉంటుండే. ఓకే. జుట్టు అలా పెంచుకొని అందరు మామూలుగా అప్పుడు ఫోటోలు అనగానే ఒక గ్రీన్ మ్యాట్ లేకపోతే మ్యాట్ దగ్గర అలా నిలబడి ఫోటోలు దిగారు. నాకు అస్సలు స్టూడియోలో ఓకే. నాకు అస్సలు అప్పుడు ఇష్టం ఉండేది కాదు. కెమెరాని బయటికి తీసుకెళ్ళి ఎక్కడో చిన్న పొలాల మధ్యలో అక్కడ ఇక్కడ డిఫరెంట్ డ్రెస్ వేసుకొని అలా ఇష్టం బాగా. ఇప్పటికి పొలం పని చేస్తుంటారు. పొలం ఉందా? ఉందండి. ఏమి వేస్తుంటారు? వరి వరి వేస్తుంటారు. ఓకే. మీరే కోత కోయటం అలాంటి ఎప్పుడో సరదాగా వెళ్తాడు చేస్తూనే ఉంటారు. చేస్తాను. ఓకే. బట్ లాస్ట్ టైం ఎప్పుడు టిఎన్ఆర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూసాను. ఇప్పటికి అదే రేకుల షెడ్ తీసేసి మంచిగా కట్టారా? కట్టాను. బట్ ఆ లైఫ్ స్టైల్ బాగుంటది కదా అవునండి. పల్లెటూర్లలో. అవునండి. మీరు 2 క్యాన్లు పట్టుకొని వాటర్ తేవటం. అది మంచి అంటే స్వచ్ఛత ఉంటది. ఇంకా పల్లెటూర్లలో ఆ స్వచ్ఛత ఇంకా పాడైపోలే. ఈ కల్మషాలు, కుట్రలు, కుతుంత్రాలు ఏమి లేకుండా సాయంత్రం అయితే ప్రశాంతంగా ఇంకా 10 మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ సాయంత్రం పొద్దున్న అందరు పనికి వెళ్ళిపోయి సాయంత్రం ఆ జీవన విధానం బాగుంటుంది. అందుకనే మీరు అక్కడి నుంచి హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పర్లేదండి. అంటే మన మట్టుకే జర్నీ చేస్తున్నాం. ఓకే. ఎన్ని ఇల్లులు ఉంటాయి మొత్తం మీ ఊర్లో? ఉంటాయి అన్న. ఓటింగ్ ఇచ్చి 2000 చిల్లర ఉంటాయి. 2000 చిల్లర. ఓకే. సో డ్రింక్ అలవాట్లేదు కదా? ఉందా? లైట్ ఎప్పుడెప్పుడు. బీరా లేకపోతే మ్యాన్షన్ హౌస్? విస్కీ. ఓకే. ఓకే. నెక్స్ట్ అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో హృదయకాలైన తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకున్నారా? ఐఎమ్ సంపూర్ణేష్ బాబు. అయితే తెలుగు బర్నింగ్ స్టార్ గారితో ఫోటో దిగాలనుకుంటే మనకు ఎలా తెలియదు. అప్పుడు కరెంట్ తీగ సినిమా చేస్తున్నా. నేను గురుగారికి చెప్పా, మోహన్ బాబు గారికి, సార్ ఇట్లా ఈ రామోజీ ఫిలిం సిటీలో రజనీకాంత్ గారి మూవీ జరుగుతుంది సార్, ఒక ఫోటో తీసుకోవాలంటే అప్పుడు చెప్పారు, నేను అక్కడ వాళ్ళ మనిషికి చెప్తా వెళ్ళమ్మా అని చెప్తే వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చా. ఓకే. సో ఇంట్రడ్యూస్ చేసుకున్నారా మిమ్మల్ని? చెప్పారు, సంపూర్ణేష్ బాబు తెలుగు ఫిల్మ్ యాక్టర్, ఓకే, వస్తాడు అని గురుగారు చెప్పారు. ఓకే. సో సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరెంట్ తీగంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్? అంటే బట్ ఆవిడ నేను షూటింగ్ ముందు ఆవిడ ఏంటో తెలియదు నాకు. అందరు ఎవరు అడిగినా హీరోయిన్ హస్బెండ్ క్యారెక్టర్ అంటే అవునా అవునా అంటారు. నాకేం అర్థమయ్యేది కాదు, ఏంటి వీళ్ళు ఎవరైనా షాక్ గా రియాక్ట్ అవుతుర్రు అని. చేసిన తర్వాత అసలు గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆమెకు తెలుగు రాదు, మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, అది ఇంకా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అంతే చేసాము. ఫైట్ ఆ టైంలో ఆమెతో చేయడం. ఓకే. అప్పటి వరకు తెలియదు తను ఏం చేస్తారు, తెలియదు, తర్వాత తెలిసింది. ఓకే. సో మంచిగా మాట్లాడతారు. నాకు అసలు ఇంకా మనోజ్ అన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు బాగా చెప్పారు, తెలుగు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అని. బట్ బాగుంది వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్. ఓకే. సో తన సినిమాల్లో యాక్ట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా తను చూసే విధానం మారిపోయింది అందరికి చెప్పాలంటే. అంతకు ముందుకు సినిమాల్లో చూసిన దానికి చాలా మారిపోయింది. అంటే గౌరవం పెరిగిపోయింది, అర్థం చేసుకునే విధానంలో ఉండాలి కానీ మనకి. సో అది ఇప్పుడు షకీల్ గారు కూడా కొబ్బరిమట్లో మదర్ క్యారెక్టర్. అవును, అసలు నైస్ పర్సన్. ఇప్పటికి అప్పుడప్పుడు సంపు మా ఈ ఫొటోస్ అన్ని చూసుకుంటారేమో. కాదు, మామూలుగా వస్తుంటాయి నా గ్రూపులలో వాటిలలో వీటిలలో ఈ ఫొటోస్ వీడియోస్ ఇవి చాలా తిరుగుతుంటాయి. ఈ ట్రోలింగ్ చేసినప్పుడు మీ ఫోటో ఈ ఫోటో బాగా వస్తుంది. అవును, నీ కరెంట్ తీగ మెరుపు తీగ అనుకుంటా. సూపర్. నెక్స్ట్ కిడ్స్. మీరు మర్చిపోయా, నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తుంటారు. అది కోవిడ్ టైంలో కావచ్చు, లేకపోతే ఈ వరదలు వస్తుంటాయి కదా ఆ టైంలో, అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎడ్యుకేషన్ గురించి ఇబ్బంది పడే వాళ్ళ గురించి, అండ్ ఆ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి మన వంతు ఏదో ఒక సహాయం చెయ్యాలనేది ఒక చిన్న ఎక్కడో. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కష్టం వచ్చాడు కాదు, కష్టం వచ్చినప్పుడు మన వంతుగా ఒక మాట, ఓకే, కొంత డబ్బు లేకపోతే ఏదో రకంగా వచ్చి హెల్ప్ చేయాలనేది బట్ ఇష్టం. అది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మీరు అన్నారు కదా డ్రింక్ చేస్తారా ఏది తాగుతారు అని, ఇది చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నా పక్కన పెడితే నేను ఇలాంటివి చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, అది ఇష్టం నాకు. సో ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారు. ఇయర్ అని కదన్న, మన దగ్గర ఉండాలి, వాళ్ళకి అవసరం పడాలి, మన దగ్గర కొంచెం అటు ఇటు అయినా ఇస్తుంటాం.
అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు అవకాశం ఇవ్వటమే ఎక్కువ అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనుకోండి, ఇచ్చింది తీసుకో అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సంపూర్ణేష్ గారికి ఆ వాల్యూ ఇచ్చి మంచి రెమ్యునరేషన్ ఇచ్చి అంతగా గౌరవించే వాళ్ళు ఉన్నారా? నిజంగా చెప్పండి. 100% ఇది ఆత్మసాక్షి చెప్తున్నాయి. ఆ. ఇప్పుడు మీరు ముందు అడిగిన క్వశ్చన్ కు నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం కాలేదు. వాళ్ళు ఇప్పటివరకు నాకు చెప్పిన దగ్గరికి డబ్బులు ఇచ్చారు. పెద్ద అయ్యో ఇప్పుడు మామూలుగా నాకు చాలా డబ్బులు రావాలండి, ఆ సినిమా ఈ సినిమా చేశాను రాలేదనేటువంటి అసలు ఇంతవరకు కాలే. ఓకే, వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఇచ్చేసారు. ఓకే, మంచిగా. అంటే మనం 100 రూపాయలు అడిగినాం అనుకోన్నా, సార్ కొంచెం 90 తీసుకోండి 80 తీసుకోండి అన్నా కానీ, లేకపోతే 100 ఎక్కిచ్చినవి కూడా ఉన్నాయి. ఎంత ఒక సినిమాకు 1 కోటి రూపాయలు ఇస్తారు రెమ్యునరేషన్? ఇంకంత రాలేదన్నా, రాలేదు. తక్కువే కానీ నీట్ గా ఏ ప్రాబ్లం. హీరోగా సంపూర్ణేష్ గారిని బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? కానీ ఇక్కడ 2-3 హిట్లు ఉంటే ఒకలా ఉంటది. 2-3 ఇప్పుడు హృదయకాలయం కొబ్బరి మట్ట తీసినప్పుడు ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? హృదయకాలయం కొబ్బరి మట్ట సినిమా అంతనే ఆ టైంలో 1 కోటి రూపాయలు కదా మనకి, 50 లక్షలు ఇంకేం చేస్తాం. దాని తర్వాత నేను అంటుంది, దాని తర్వాత వైరస్ అని ఒక సింగం 1, 2, 3 తీశారు. సింగం 1, 2, 3 చేశా. అంటే అంత కాదు కానీ కొంత మంచిగా. అంటే ఇప్పుడన్నా మన లైఫ్ హృదయకాలం ముందు నెలకు ఒక 15 నుంచి 20 వేలు, ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువ ఒక సినిమా ఒక 2 రోజులు చేయాలండి, 1,00,000 రూపాయలు అంటే మనకి ఎక్కువ. ఇంకా మనం ఏం ఆలోచించలే, అమ్మాయి వెనక్కి తిరిగి చేసుకున్న దానికంటే బాగుంది కదా అని ఫాలో అయ్యాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అనేది తెలియదు, ఆ 1,00,000 ఎక్కువ. దాన్ని తీసుకొని వెళ్ళి నేను ఏం చేయాలి, ఎక్కడ ఎంత దాచిపెట్టాలి, ఎంత ఎవరికి ఇవ్వాలి ఏంటి అంటే దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకు మొన్న కారు కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు అంటుంటారు అందరూ? ఉందన్న కారు ఈ మధ్య తీసుకున్నా. లేదు, నేను 10 years అవుతుంది ఎకో స్పోర్ట్ తీసుకున్నా. ఒకటి హోండా సిటీ ఉంటుంది, 2 కార్లు ఉంటాయి. ఇప్పుడు ప్రీమియం కారు బెంజ్కు, ఆడీకు, BMW అంటే నాకు పెద్దగా అది ఎందుకో వాటి మీద అంత ఎక్స్పెన్సివ్ అనవసరం అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అంత పెద్ద కార్లు, ఏ కార్ అయినా కారే కదా. ఇప్పుడు నాకు ఒకటి ఎట్లుంటుంది అన్న, ఇప్పటికి కూడా నాకు డ్రైవర్ అందుబాటులో లేడు, సిద్దిపేటలో ఉన్న డ్రైవర్ అందుబాటులో లేడు, లేదనుకుంటే నాకు డ్రైవింగ్ చేసే ఒప్పుకోలేదు, టక్మన్ బస్ ఎక్కి వచ్చేస్తాను ఇప్పటికే. అంటే ప్రయాణం ముఖ్యం, నేను చేయాలనుకున్న పని ముఖ్యం. కానీ వీటి కోసం నేను ఆగిపోను. ఓకే, కార్ లేదను, డ్రైవర్ లేడను, వీటి కోసం నాకు ఆగడం ఇష్టం ఉండదు. సూపర్. నెక్స్ట్, ప్రతి స్టార్ పక్కన బర్నింగ్ స్టార్ ఉండాల్సిందే. ఆ టైంలో ఎలా ఉండేది స్టార్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం? బాగుండేది కానీ దాన్ని ఎలా ఏం చేయాలో తెలిసేది కాదు. అది ఎందుకంటే టక్మని 1, 2, 3, 4, 5, 6 లాగా ఎక్కలేమను. ఎక్కడో నడిచాడు టక్కన 100లో సంపూర్ణ బాబాయ్ కూర్చున్నాడు. దానికి ఒక్కొక్కసారి నన్ను ఎవరన్నా పలకరిస్తే కూడా వాళ్ళు ఎవరో నాకు తెలిసేది కాదు, మామూలుగా మాట్లాడేవాడిని. తర్వాత వాళ్ళ గురించి అయ్యో అవునా అనుకునేవాడిని. అంటే ఇప్పుడు యాక్టర్లు అంటే గుర్తుపెడతాం, ఎవరన్నా టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు, వాళ్ళకి నేను తెలుసు ఏమంటే సంపూర్ణేష్ గారు ఎలా ఉన్నారంటే బాగున్నారు సార్ మాట్లాడేవాడిని. కానీ తర్వాత తెలిసేది ఎవరో తెలుసా అంటే తెలియదు, ఆయన పలాంటి వ్యక్తి అంటే అప్పుడు 4 ఊరుకునేవాడిని. అది మెయిన్ ప్రాబ్లం. చాలా కొద్ది రోజులు చాలా ఫేస్ చేస్తుంది. ఇప్పుడు తెలుసా అందరూ? మ్యాక్సిమం తెలుసు. నెక్స్ట్ యూత్ లో ఎక్కడున్నాడు? ఎల్లో ప్యాంట్ మదనందన్ వాళ్ళ బ్రదరే కదా. ఇప్పుడు ఈ సోదర మూవీ ఎప్పుడు చెప్పలేదు మధు అసలుకి. మీ తమ్ముడు బ్రదర్ అంటే అన్న తమ్ముడా? తమ్ముడు డైరెక్టర్ అని. సో విష్ యూ గుడ్ లక్ బ్రదర్. నెక్స్ట్ మెగాస్టార్ మా టీవీ ఫంక్షన్ అనుకుంటా. అసలు చాలా హ్యాపీ ఆ రోజు. అసలు మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం చూడండి, ఎంత హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారా. అదొకటి నిజంగా మన లక్ అనుకోవాలి. నిజంగా గ్రేట్. ఏంటి అన్నయ్యతో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే మెగాస్టార్ గారితో? పెద్ద డైలాగ్ చూశారు ఒకరోజు ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు. హృదయకాలైందా కొబ్బరి మట్టలో పెద్ద డైలాగ్ ఉంటది కదా, అది చూశారు. ఎంత పెద్ద డైలాగ్, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసే అన్నాడు. ఒక 10-15 days చేశాను. వెరీ గుడ్, మంచి గుడ్ మెమొరీ అని చెప్పారు. ఇప్పుడు అన్నయ్య డెఫినెట్ గా ఇంటర్వ్యూ చూస్తారు కాబట్టి ఒకసారి అన్నయ్య ఫ్యాన్స్ కోసం ఒకసారి చెప్తారా? కడుపులో బిడ్డ ఆడబిడ్డ అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతులు అంటూ పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి
వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్ర లేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నేను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత కత్తిపీట మరో చేత రిమోట్ పట్టుకొని ఛానల్స్ వెతికి 11 గంటలకు మా ఊరు వంట 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో కూరెక్కడ మాడిపోతుందో అనే టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్ద మందారం మనసు మమత గోకులంలో సీత సీరియల్లో సమస్యల్ని తమ సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసిచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుంది. అదిరా భార్య అంటే. అలాంటి భార్యను వదిలేస్తావా బ్లడీ ఫోల్. నిమిషం పాటు ఉంటుంది అనేది. అదే సినిమాలో 3.5 minutes ఇంకో డైలాగ్ ఉంటుంది. సింగిల్ టేక్. అది 3.5 minutes ఆపకుండా చెప్పేసావా? చాలా పెద్ద డైలాగ్. బాగా అలసిపోయావు. ఈ ఐస్బర్గ్ వాళ్ళన్నీ నేచురల్ ఐస్ క్రీమ్స్ కాబట్టి ఏది వేసుకుంటావు? సీతాఫలం వేసుకుంటావా? తింటా మాట్లాడుకుందాం చల్లగా. ఎలా అంటే బాగా బైహార్ట్ చేస్తావు. చాలా ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి కూడా అప్పుడు ఆడిషన్ కు వెళ్ళినప్పుడు డైలాగులు ఏం కావాలంటే ఫస్ట్ ఒక 10-15 డైలాగులు నేర్చుకుని ఉండేవాళ్ళు. ఎప్పుడైనా లేనప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి. అది బాగా ఇష్టం. ఇప్పుడు కూడా పెద్ద నేను ఇప్పుడు ఒక షూటింగ్ ఉందన్నా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది అదే, కొంచెం పెద్ద డైలాగులు ఉంటే ముందే ఇవ్వండి అని. ఎన్టీఆర్ గారు ఇలా చెప్తారు అని చెప్తుంటే వింటుంటాం మేము, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అది ఫాలో అవుతున్నావా? ఆయన ఫాలో అవుతున్నావా ఏమన్నా? డైలాగ్ చెప్పడం వల్ల అతను అన్న సూపర్ కదా. నెక్స్ట్ ఏంటి ఇది? ఉదూత్ తుఫాన్ కు వైజాగ్ ఇచ్చినప్పుడు అప్పుడు సార్కి ఇచ్చాం. నిజంగా అంటే పెద్ద పెద్ద హీరోలు కొంతమంది చేస్తున్నారు, ఇంకా కొంతమంది సంపూర్ణేష్ బాబు గారు లాంటి వ్యక్తులను చూసి నేర్చుకోవచ్చు. అంటే నాకు అంటే చిన్న చిన్న ఆర్టిస్టులలో కనిపించింది అనన్య ఒకటి, మీరు ఒకటి. చాలా మంది ఏదైనా జరిగినప్పుడు అది 50,000, ₹1,00,000 అంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది చూసారా, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు ఆ టైంలో ముందుకు రావడం అనేది చాలా గ్రేట్. కొంతమంది అయినా ముందుకు వస్తారు, గ్రేట్. అది ఇనిషియేట్ తీసుకోవడం చాలా చాలా గ్రేట్, సూపర్. నెక్స్ట్, ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆ ధైర్యానికి భయం వేస్తే దిండి కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఎంతమంది పెట్టుకున్నారు? చాలా మంది పెట్టుకున్నారా? తెలియదు. ఫొటోస్ కొట్టి చెయ్యాలి మీరు థియేటర్ లో, అప్పుడు ఇంటికి వెళ్ళి పెట్టుకుంటారు. సో సూపర్. సౌందర్య లహరి. నెక్స్ట్ ఇది వేపిస్తాం మేము కూడా ఇప్పుడు లాస్ట్ లో. ఎస్, నెక్స్ట్ పూరి గారితో చేసావా? జ్యోతిలక్ష్మిలో చేసావు కదా. ఓకే, ఏం చెప్పారు పూరి గారు? మంచి చాలా నైస్ పర్సన్. గురుగారితో జర్నీ ఓకే, చాలా క్లోజ్ గా మాట్లాడతాడు. ఆ షూటింగ్ వెళ్ళినప్పుడు కానీ మధ్యలో 2-3 times కలిసా. రవీణతో కూడా చేసా. ఈ సినిమా రాజాది గ్రేట్. ఓకే, సో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్ రవితేజ, మాస్ మహారాజా. ఏం చెప్తారు జీవితం గురించి? కానీ రవణ ఎనర్జీ సినిమాలో ఎలా ఉంటుందో మన ఇద్దరం మాట్లాడుకున్న అంత ఎనర్జీ ఉంటుంది. అది నేను అసలు షాక్ ఫస్ట్ టైం చూసినప్పుడు. ఏంట్రా బాబు ఇంత ఎనర్జీగా ఆ మాట్లాడే విధానం. అది కష్టపడి వచ్చారు కదా, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అది ఏదైనా కానీ ఆ ఎనర్జీ ఉంటుంది. అవును, ఇప్పుడు మనం అలా ఉండలేం. ఇప్పుడు మనం అన్న ఎప్పుడు మాట్లాడినా అంత ఎనర్జెటిక్ గా మాట్లాడతాం. నెక్స్ట్, ఎందుకు తర్వాత మంచి మంచి అంటే పెద్ద పెద్ద సినిమాలలో కమెడియన్ గా మంచి రోల్స్ వచ్చినా గానీ యాక్సెప్ట్ చేయలేదు సంపూర్ణేష్ బాబు అనే మాట వాస్తవమా? రాలే అన్న, జస్ట్ ఇలాంటి ఇప్పుడు గెస్ట్ రోల్ వచ్చినవి చేశాను, అంత ఫుల్ లెంత్ గా రాలే. ఓకే, వస్తే చేయడానికి రెడీగా. ఓకే, ఇప్పుడు అంటే మన హీరో అనేది కూడా ఒక అంటే మన క్యారెక్టర్ టక్మని చేయకపోవడానికి కూడా, వాళ్ళు ఇవ్వకపోవడానికి కూడా, అంటే నువ్వు హీరో అంటే నీకంటూ నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నావు. ఏదో నేను చిన్న క్యారెక్టర్ వేయించి, లేకపోతే నేను క్యారెక్టర్ ఇస్తే నీకు ప్లస్ అవ్వాలనేది చాలా మంది డైరెక్టర్లను అప్రోచ్ చేసి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు. సరే ఓకే, వెయిట్ చేస్తాం, ఇంకా మనం ఏం చేయలేదు. నెక్స్ట్, ఎస్ఎస్ రాజమౌళి గారు ఏంతో చేయలేదు. అసలు గురుగారే మన జర్నీకి ప్రాణం పోసింది, రోడ్ వేసింది. అవునా? ఫస్ట్ ఒక ఫోటో, ఒక ట్వీట్ వేసి అప్పటి నుంచే కదా మన లైఫ్ మారిపోయింది. అప్పుడు హృదయకాలం. యంగ్ హీరోస్ తో ఇంకొక యంగ్ హీరో, అందుకే మధ్యలో పెట్టారు. ఈ సాంగ్ బాగుంటది. ఇప్పుడు ఏం చేస్తున్నా అమ్మాయి?
హృదయకాలం హీరోయిన్ ఏదో కన్నడలో ఏవో సినిమాలు చేస్తాను. టచ్ లో ఉందా? ఉమ్. నెక్స్ట్ సిసిసి కరోనా క్రైసిస్. సూపర్. నెక్స్ట్ ఏం చెప్తా మీ గాడ్ ఫాదర్ గురించి? గద్దే చెప్పడానికి ఏం లేదు, అది ఏంటో అనేది గుండెల్లో ఉంది. ఎక్కడో చెప్పో లేకపోతే ఎక్కడో మాట్లాడో అది చేసుకునేంతది కాదు. అది లైఫ్ లాంగ్ మనం ఉన్నంత సేపు ఉండాల్సినటువంటి ఓకే, ఉండేది కూడా. సూపర్. నెక్స్ట్ సోదర ఫైనల్ గా కొత్తగా ఉంది. అవునండి. మీ సైడ్ నుంచి ఇది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి 25th. బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బ్రదర్ మీరు. ఎంత ఇప్పుడు మీకు ఒక 60 ఉంటుందా? 46 అన్న. మరి ఎందుకు గూగుల్లో 57 వేసాడు? ఇంకా గూగుల్ కదా, గూగుల్ అన్ని తప్పేశాడు సంపూర్ణేష్ బాబు గారి గురించి. సో 46 అంటే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అవునండి. ఇంకొక 10 ఏళ్ళు హీరోగా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ హీరోనా కాదా అని పక్కన పెడితే ఫస్ట్ బతకాలిగా. మనం బాగుండాలనేది అంటే నేనంటే నాకు ఇష్టం. సో ఫుడ్ ఏం తీసుకుంటారు? మామూలు జనరల్ అంతే అంతే. సో జిమ్ గిమ్ము అది మామూలు చేస్తుంటా. జిమ్ డాన్స్ కి వెళ్తుంటా. ఓకే. డాన్స్ బాగా చేస్తారా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. మళ్ళీ సడన్ గా మనము బాగా కొబ్బరి మట్ట అవి చూసాం కాబట్టి బాగా వేస్తాం. సడన్ గా ఏమైనా ఫ్లోర్ మూమెంట్లు అలాంటివి పెట్టినప్పుడు ఇబ్బంది కాకుండా ముందైతే ప్రాక్టీస్ లో ఉంటాను. నాకు సిద్దిపేటలో ఉంటే నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, వెంకట్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, మంచి డాన్సర్. దానికి ఎప్పుడైనా దానికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. సో వన్స్ అపాన్ ఎ టైం ఫ్లోర్ మూమెంట్లకి పెట్టింది పేరు సంపూర్ణేష్ బాబు గారు. అయ్యో చాలా మంది చేసి చూసి మళ్ళీ ఒక ఫ్లోర్ మూమెంట్ ఫుల్ వైరల్ గుర్తుందా? ఏదది? కొబ్బరి మట్టిలో ఉంటుంది. కాదు, ఇంత నవ్విస్తుంటారు కదా, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఎవరు లేరా ఇండస్ట్రీలో ఇనిషియల్ గా? ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు సురేష్ పొట్టోడు ఒకడు వచ్చాడు, అందం లేదు ఏం లేదు, వాడు స్టార్ అంట, వాడికి అవార్డు వచ్చింది అని చెప్పి సీరియస్ గా ఒక మాట అనగానే మీరు కూడా రియాక్ట్ అయ్యి ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? అది జస్ట్ ముందు అనుకొని చేసింది అది. అదే ఇంకా లేకపోతే వాళ్ళు మన ఎందుకు అంటారు అంటే అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఎంత అనుకొని చేసినా. పెద్దగా ఏమనిపించాలన్నా ఇప్పుడు అట్లాంటి మనం ఫస్ట్ హృదయకాలం సినిమా చేస్తామంటే ఇంకా అంతకంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఎంచుకున్నది చాలా పెద్దది, ఇలాంటి అన్ని అవుతుంటాయి. దానికోసం అంటే మనం ఈ జర్నీ ఆగిపోద్ది. ఓకే. సో ఇది వేరే హీరోయిన్స్ వింటే నాతో సినిమా తీయరు. ఇంకో డైలాగ్ ఏదో చెప్తారు, అందం కాదురా అందం, మనిషి బతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఓకే, అందరు అక్కడే ఉన్నారు. చిరంజీవి గారు అసలు తర్వాత నేను చూసేప్పుడు నాకు భయం వేసింది. లానగానే తక్కువ అందరు క్లోజ్ షాట్లు వేసారు, అందరు ఉన్నారు పక్కన ఉన్నారు. తర్వాత నా కొబ్బరి మంట సినిమాతో నేను చెప్తా అన్నప్పుడు అందరు నవ్వుతారు. ఓకే. అలా అన్న అంత పెద్ద ఫంక్షన్ లో చేయడమే ఎక్కువ అన్న, మనం బాధపడ్డా భయం వేసింది. నాకు భయం వేసింది. తర్వాత సరే ఏదో అనుకుని చేసాం గానీ బా ఏంది అదేంటి అలాంటి దాంట్లో చాలా హ్యాపీ. అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా అన్ని జరిగినాయి. ఓకే. సో మా అందరి కోసం లాస్ట్ లో సిగ్నేచర్ స్టెప్ తప్పకుండా ఫ్లోర్ మూమెంట్ కూడా చేయాలి. అది నెక్స్ట్ మీ సోదర వచ్చినప్పుడు చెప్పిస్తా ఫ్లోర్ మూమెంట్. అసలు డాన్స్ మర్చిపోయారా లేకపోతే డాన్స్ అలానే కంటిన్యూ చేస్తానని చెప్పారు కాబట్టి ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సంపూతో కాసేపు సరదాగా స్టెప్ లేపిద్దామా? డన్. ఇప్పుడు టైంకి సోదర మూవీ టీం కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా సిగ్నేచర్ స్టెప్ వేపిద్దాం, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. సో లెట్స్ జాయిన్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ మీ బ్రదర్ సంజోష్ ఆల్సో. ప్లీజ్ వెల్కమ్ సుమన్ టీవీ. సంపు, ఇది హృదయకాలయం ప్రమోషన్స్ కాదు, ప్రమోషన్స్. సో వీళ్ళిద్దరు దాంట్లో బ్రదర్స్ గా చేశారు, అన్నదమ్ముళ్ళు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్. సో డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే మీ అందరికి ఎంతో ఇష్టమైన యాక్టర్ మధునందన్. మీ అందరికి తెలిసే ఉంటుంది, నితిన్ మూవీలో ప్రతి మూవీలో మధునందన్ లేకపోతే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వదని ప్రతి ఒక్క డైరెక్టర్ ఫీలింగ్ కాబట్టి, అండ్ ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కాంబినేషన్. సో వాళ్ళ బ్రదరే ఈ డైరెక్టర్ అనమాట. సో మధునందన్ గారు మీరు కూడా ఈ మూవీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో బ్రదర్, విష్ యూ గుడ్ లక్. ఫస్ట్ మూవీతో బర్నింగ్ స్టార్ పెట్టారు కాబట్టి థియేటర్ లో బాగానే బర్న్ అవుతుంది డెఫినెట్ గా. సో
విష్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ బ్రదర్. ఆల్రెడీ బిఫోర్ బేవర్స్ చేశారు, బేవర్స్ ఫిలిం చేశారు అండ్ దిస్ ఈస్ యువర్ సెకండ్ మూవీ. సో అది సంపూర్ణేష్ బాబు గారితో చేశారు కాబట్టి అండ్ థియేటర్ లో రెస్పాన్స్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు బయట ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం సంపు ఆ యాంగిల్ లో కాకుండా ఈ యాంగిల్ లో కనిపించారు కాబట్టి బలగం అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబు మోహన్ గారిని పెట్టారు అండ్ గెటప్ సీను, బాబా భాస్కర్ మాస్టర్, ప్రతి ఒక్కళ్ళు కనిపించారు. ఎందుకు అనిపించింది ఏంటో తెలియదు, అలనాటి తారాలను ఒకసారి తీసుకొచ్చి స్క్రీన్ మీద మళ్ళీ చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోదరా. థ్యాంక్ యూ.